కాపాడుకోవడానికి ఆ నేత తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీనే వదిలేశారు. మంత్రిగా 5 ఏళ్లు పనిచేసిన టీడీపీని కాదని 2019 ఎన్నికల తర్వాత అధికార పార్టీలో చేరారు. వచ్చే ఎలక్షన్స్లో ఆ పార్టీ సీట్ ఆశించారు. కానీ ఇప్పుడు టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపించింది ఆ పార్టీ. దీంతో మళ్లీ తనకు పొలిటికల్ లైఫ్ ఇచ్చిన పార్టీలో చేరాలని ప్రయత్నించారు. ఆ నేత అవకాశవాద రాజకీయాలను తెలుసుకున్న పార్టీ నాయకత్వం రెడ్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కూటమిలోని మరో పార్టీలో చేరే ప్లాన్లో ఉన్నారు. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది? రాజకీయంగా అండగా ఉన్న టీడీపీలో దారులు ఎందుకు మూసుకుపోయాయి? కూటమిలోని మరో పార్టీలో జాయిన్ అయ్యే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? వాజ్ ది స్టోరీ? ప్రకాశం జిల్లా మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు అవకాశవాద రాజకీయ నేతగా ముద్రపడ్డారు. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు అధికారం ఎటువైపు ఉంటే అటు పోతారనే విమర్శలు ఉన్నాయి. ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీలను మార్చేసే నేతనే పేరుంది. సిద్ధా రాఘవరావుకు టీడీపీ రాజకీయ భిక్ష పెట్టింది. 2014 ఎన్నికల్లో దర్శి నుంచి గెలిచిన ఈ నేతకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్ లో స్థానం కల్పించారు. 5 ఏళ్ల మంత్రి పదవి అనుభవించిన సిద్ధాకు 2019 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు సీటు ఇచ్చారు. కానీ వైసీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత తన స్వార్థం కోసం పొలిటికల్ గా లైఫ్ ఇచ్చిన టీడీపీని వదిలేసి ఫ్యాన్ పార్టీ పంచన చేరారనే విమర్శలు ఉన్నాయి. దాదాపు 4.5 ఏళ్ల పాటు వైసీపీలో ఉండి అన్ని చక్కబెట్టుకున్నారని చెబుతారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించారు. పార్టీ నాయకత్వం పక్కన పెట్టడంతో భంగపడిన ఈ నేత వ్యవహారం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమి పార్టీల్లో చేరి ఎన్నికల బరిలో దిగాలనే ప్లాన్ లో ఉన్నారు. అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్న ఈ నేత ఆ పార్టీలో కొనసాగడం ఎంతమాత్రం మంచిది కాదని భావిస్తున్నారు. వైసీపీలో ఉంటే పుట్టి మునిగినట్టేనని ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సిద్ధా రాఘవరావు కుటుంబం గ్రానైట్ వ్యాపారంలో ఉంది. వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ ఫ్యామిలీ ఆర్థిక మూలాలపై సీఎం జగన్ గురిపెట్టారు. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీల్లో విజిలెన్స్ విభాగంతో తనిఖీలు నిర్వహించింది. మొత్తం 900 కోట్లు జరిమానాలు విధించింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి తట్టుకోలేక సిద్ధా రాఘవరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు వైసీపీ కండువా కప్పుకోక తప్పలేదనే టాక్ ఉంది. కానీ ఫ్యాన్ పార్టీలో చేరినప్పటి నుంచి సిద్ధా రాఘవరావు రాజకీయాల్లో కనుమరుగయ్యారనే టాక్ ఉంది. వచ్చే ఎన్నికల్లో గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన దర్శి నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. కానీ పార్టీ నాయకత్వం ఈ స్థానం సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ని పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా టికెట్ కోసం సిద్ధా రాఘవరావు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. టీడీపీలో చేరేందుకు ఆ పార్టీ ముఖ్య నాయకులను సిద్ధా సంప్రదించినా అక్కడ రెడ్ సిగ్నల్ పడిందట. తన రాజకీయ ఆర్థిక ఎదుగుదలకు కారణమైన పార్టీని కష్టకాలంలో వదిలేసి వెళ్లిన ఈ నేతను తిరిగి చేర్చుకోలేమని తెలుగుదేశం అధినాయకత్వం తేల్చి చెప్పింది. దీంతో తన రాజకీయ భవిష్యత్తు దర్శి క్రాస్ రోడ్స్ లో పడిందని బెంగపడ్డారు. ఆస్తుల కోసం అప్పుడు వైసీపీలో చేరిన ఈ నేతకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే తన పరిస్థితి ఏంటనే భయం పట్టుకుంది. దీంతో జనసేనలో చేరే ప్రయత్నం చేస్తున్నారు. పొత్తులో భాగంగా దర్శి సీటును జనసేనకు కేటాయించారు. దీంతో సిద్ధా రాఘవరావు కూడా ఈ పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ద్వారా జనసేనాని పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపినట్టు సమాచారం. దర్శిలో జెండా పాతాలని జనసేన కూడా వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధా రాఘవరావు అంశంపై జనసేనలో చర్చలు జరుగుతున్నాయి. అన్ని అనుకూలిస్తే సిద్ధా రాఘవరావు ఆ పార్టీలో చేరి దర్శి ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కానీ ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ ఈ స్థానం జనసేన ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్న ఈ నేతకు ఇప్పుడు సిద్ధా రాఘవరావు పోటీ వస్తారనే టాక్ నడుస్తోంది. ఈ మాజీ మంత్రి జేఎస్పీలో చేరితే ఇద్దరు నేతల్లో సీటు ఎవరికనే అంశం హాట్ టాపిక్ గా మారింది. సిద్ధా రాఘవరావు కోసం మాగుంట శ్రీనివాసులరెడ్డి జనసేనలో లాబింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దర్శిలో ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్న గరికపాటి వెంకట్ కు రాజకీయ అనుభవం లేదనే వాదాన్ని లేవనెత్తుతున్నారట. పోల్ మేనేజ్మెంట్ లో సిద్ధాకు అనుభవం ఉన్న విషయాన్ని జనసేన దృష్టికి తెచ్చారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో తలుపులు మూసుకోవడంతో జనసేనలో జాయిన్ అవ్వాలని చూస్తున్న సిద్ధాకు పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తారా, లేక ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్న ఇన్ఛార్జ్ గరికపాటి వెంకట్కే సీటు కేటాయిస్తారా అనే చర్చ సాగుతోంది. మరి సిద్ధా రాఘవరావు ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.